అనుకునే వారు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత ఎవరెవరుకుంటే నాకెట్లే, దేవుడు ఉన్నాడు కదా, దేవుడికి నాకు మధ్యలో ఉన్నటువంటి చక్కటి సంబంధాన్ని ఎవరికి లేని ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు అని ధైర్యముగా ఈ 40 దినాలు నిజంగా ఆశీర్వాదకరంగా తీసుకున్న వారు మీకు నచ్చిన రీతిలో ఉపవాసము లేదంటే మీరు దేవుడితో చేసుకుంటున్నారో ఉడబడి ప్రకారంగా జీవించిన విధానం బట్టి ఒకసారి దేవుడి సేవకులుగా సంతోషిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ దేవుడి సముఖంలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి మాట ఏ వ్యక్తి కూడా సొంతంగా తన జీవితంలో నుంచి చెప్పేది కాదు. దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేక మంది దైవజనులను ఉద్దేశించి లేదా వారిని ప్రేరేపించి లేఖనాలని దేవుని మాటలే భద్రపరిచి మనకి ఇచ్చారు కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ వారంలో మరికొద్దిగా దగ్గరగా ఈ 40 దినాలు లేదా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు ఇంకొంచెం దగ్గరగా ఈ హోలీ వీక్ పరిశుద్ధ వారంలో దేవుడు ప్రారంభించినటువంటి ఆ ప్రారంభ జీవితం అనేది ఎలా ఉండాలి లేదా మన జీవితంలో ఈ పరిశుద్ధ వారం యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రవేశించిన తర్వాత ఏ ఉద్దేశంతో యేసు ప్రభువు వారు యెరూషలేము ప్రవేశించారు లేదంటే ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏంటి, దేవుని బిడ్డలుగా మనమేమి నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకున్నది కొంత అయితే ఇక మీద నేర్చుకునేది ఏంటి, లేదంటే అసలు అన్ని నేర్చేసుకున్నాం కాబట్టి ఇంకా మాకు పెద్ద అవసరం లేదు అనే ఉద్దేశాలు కలిగిన వారు కూడా లేకపోలేదు. అందుకనే ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 20 వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. చదువుతాం. ఉదయమందు మరలా వెలుగుసొట్టుగా ఆయన ఆకలి గదిలో అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైందంటే, అంటే మన దేవుడు కొన్ని పేర్లు ఉన్నాయి. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారి కోసము, లేదా మనం కొన్ని గృహాల్లో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం సంబంధించినటువంటి పెయింటింగ్ ఏదైతే ఉందో, లేదా ఊహా చిత్రాలు యేసు ప్రభు వారిని ఎప్పుడైనా కత్తి పట్టుకొని ఒక 10 మందిని నరికినట్లుగా, లేదంటే ఒక 10 మందిని శపించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ పిక్చర్ డ్రాయింగ్ ఎవరైనా ఎక్కడైనా చూశారు? యేసు ప్రభు వారి ఫేస్ లో ఏం కనబడుతుంది మనకి? ప్రేమ, జాలి, కనికిరము, బాధ, విచారము. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కలువరి శిలువలో ఆయన రక్తము కారుస్తూ ఆ శిలువ మీద అక్కడ దీనుడుగా అసలు ఏది కూడా నా చేతుల్లో లేదయ్యా, నేను సమస్తమును లోకములో ఉన్న ప్రజల కొరకే నేను అర్పించేస్తాను అన్నట్టుగా ఆయనలో ఇక వ్యతిరేకత భావం కనబడదు, కోపం కనబడదు, ఆవేశం కనబడదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఒక వ్యత్యాసమైనటువంటి ఒక రకమైనటువంటి గుణ లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. గత నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశించారు. జయ నినాదాలతో యెరూషలేములో ప్రవేశించినటువంటి, అంటే ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశం వేరు, ప్రజలు చూసేటువంటి ఉద్దేశాలు ఎలాంటివి? రాత్రి మాస్టర్ గారు చక్కటి మరి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో వివరించారు. చాలా మంది అనుకున్నారట రొట్టెలను పెట్టేటువంటి యేసు ప్రభువును చూశారు, అద్భుత కార్యాలు చేసే యేసు ప్రభువును చూశారు, స్వస్థతలు చేసే యేసు ప్రభువును చూశారు. వీటన్నిటిని చూసి ఇప్పుడు యెరూషలేము మీద రోమా ప్రభుత్వం మీద రాజు అయిపోతే ఇప్పుడు మనకి ఏ లోటు ఉండదు, వండుకునే పని ఉండదు, దండుకునే పని అసలు అంతకంటే ఉండదు. ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. అంటే మనిషి చనిపోయినా ఏం పర్వాలేదు, ఎందుకని రోమాన్ని పరిపాలించేటువంటి అధికారులు అయితే హాస్పిటల్ కట్టించాలి, లేదంటే ఒకవేళ మనిషి తప్పు చేస్తే ఇంకేమేమో చేయాలి. ఇక యేసు ప్రభువు అలాంటి వారు కాదు. వ్యభిచార స్త్రీ పక్కబడితే ఆయన ముందుకు వచ్చి అంటాడు, ఏమయ్యా మీలో ఎవరైనా తప్పు చేయకపోతే ఈ మీద మొదట రాయి ఏంటంటే ఏం పర్వాలేదు. ఇక యేసు ప్రభువులు ఏం చూస్తూ ఉన్నారు అంటే మనం ఏం చేసినా యేసు ప్రభువు వారు మన పక్షాన్ని ఉంటారు. అంత మాత్రం కాదు, శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి
పొలాల వెంబడి వెళుతూ ఉంటే వెన్నులు చక్కగా పండిపోయిన సమయంలో ఆకలి పొందలేక వెన్ను తెప్పుకొని నోట్లు వేసుకుని శాస్త్రుడి పరిసరాలు చూసి, ఏమయ్యా మరి ఏంటి అసలు ఈ శిష్యుల యొక్క వ్యవహారం ఏంటి? ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? ఉపవాసం ఉన్నాడు, అలా చేయకూడదు కదా అంటే, పెండ్లి కుమారుడు ఉంటుండగా ఏం పర్వాలేదు అంటే యేసుప్రభువు ఏమన్నారు? వారు వెనకేసుకుని వస్తూ ఉన్నారు. అంటే ప్రతి విషయానికి యేసుప్రభువు వారు చూసే విధానం ఎలా ఉందంటే, నేనున్నాను, హల్లెలూయా, నేనున్నాను కాబట్టి మీకు ఏ లోటు లేదు. వారు చూసే అంటే వారి మనసులో ఆలోచన, కానీ యేసుప్రభువు చూసే విధానం మీరు. యెరూషలేములో జయప్రవేశం చేసిన తర్వాత అక్కడ ఆ రాత్రి కాల సమయంలో యెరూషలేములో ఆదివారం సాయంత్రాన ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు? బేతనీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. బేతనీలో ఎవరున్నారు? బేతనీ ప్రాంతంలో ఎవరున్నారు? ఎవరున్నారు బేతనీ ప్రాంతంలో? చాలా అంటే నిజంగా సంఘంలో సగానికి సగం పేర్లు ఆలవే ఉంటాయి. ఎవరున్నారు? మరియా, మార్త, లాజరు. నిజంగా ప్రభువా, హల్లెలూయా. ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో నిజానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభువు యెరూషలేము రావడానికి ముందు లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే యేసు ప్రభువు వచ్చి లాజరుని బ్రతికించిన తర్వాత తనతో కలిసి భోజనం చేసిన తర్వాత అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఎక్కడికి వెళుతున్నాను? యెరూషలేము వెళుతూ ఉన్నాను. చూసే ప్రజలందరూ ఇప్పుడు రకరకాల అనుమానాలు రావడానికి గల కారణం ఏంటంటే, చనిపోయిన లాజరుని లేపాడండి. హల్లెలూయా. ఇంకా ఆయన కట్టే ఉంది. అంత మాత్రమే కాదు, యెరూషలేము వెళ్ళిన తర్వాత నేను మీకు తెలియజేసిన ఆదివారం నాడు వెళ్ళి ఆ నక్కకి చెప్పండి. ఎవరికి చెప్పండి అన్నాడు? ఏ రోజు అంటే పిలాతుకి లేదా రోమా సైన్యాన్ని అంటే ఆ అధికారంలో వెళ్ళి చెప్పుకోండి. మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి అంటే సవాల్ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ గా పబ్లిక్ గా సవాల్ విసురుతున్నారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి మీద అంత కక్ష సాధించడానికి యేసు ప్రభు వారు చాలా కొన్ని మాటలు వారి మనసులో అలా ఉండిపోయాయి. ఎలా వస్తాడో చూద్దాం, ఎలా లెగిస్తాడో చూద్దాం, అసలు ఏం సాధిస్తాడో చూద్దాం అని వారు యేసు ప్రభు మీద నరాల్లో కక్షలు పెంచేస్తున్నారు. అందుకని పిలాతు యేసు ప్రభువుని క్షమిద్దాము అని చెప్పిన అవే కుదరదు. పట్టణమైన కుమారుడు అండి. అక్కడ దాకా ఎందుకు కొన్ని సందర్భాలు ఏమన్నా తెలుసండి. ఒక వ్యక్తి మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. పాత నిబంధన కాలంలో యొప్తా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన తల్లి క్యారెక్టర్ మంచిది కాదు. తన తల్లి ఎవరు? ఒక వేశ్య. అందరూ యొప్తా చాలా యుద్ధవీరుడు. యొప్తా వచ్చినప్పుడు అందరూ అన్నారు, యొప్తాకి మిగిలిన శత్రువులు అందరూ భయపడేవారు. కానీ తోడబుట్టిన వారు, తన రక్త సంబంధమైన వారే, నువ్వు వ్యభిచార స్త్రీగా పుట్టినవాడు, నీ తల్లి వేశ్య కనుక నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పేసి బలవంతంగా గుచ్చి వేధించి యొప్తాను బయటకు తగిలేసిన తర్వాత ఇప్పుడు ఫిలిష్తీయులు, అమాలేకీయులు అందరూ కూడా ఎవరి మీదకి వస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తూ ఉంటే తీగతి మీద ఎక్కడ పరిగెత్తుకుని వెళ్ళారు? యొప్తా దగ్గరికి వెళ్ళి కాలయాల పడి ఆరంభం తప్పు అయిపోయింది. అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ గుణలక్షణాలు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బలాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? కప్పేస్తున్నాయి. తర్వాత యొప్తా వచ్చాడు. నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని వారు చూసే విధానం ఎలా ఉందంటే, ఈయన ఒక ఆఫ్టర్ వడ్రంగి కుమారుడు. ఎవరు కుమారుడు అంటే వారి దృష్టిలో ఉన్నటువంటి వడ్రంగి వారి కుమారుడు వచ్చి మా మీద ఏం ఎగరేస్తున్నాడు? వీళ్ళు చెప్పుకోండి అంటాడా? సో అంటే దేవాలయం 46 సంవత్సరాలు కడితే 3 రోజుల్లో కడతానంటాడు, తిరిగి లేపుతానంటాడు. అసలు ఏం చూసుకుని విరవేస్తున్నాడు? అసలు ఇతన్ని మనం బ్రతకనిస్తే కదా, మనం కొట్టే దెబ్బలకి యేసు ప్రభు వారికి మళ్ళీ తిరిగి లేవడానికి మీకు తెలుసు 12 మెట్లు లోతు యేసు ప్రభు వారు దిగేళ్ళిన తర్వాత ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే యేసు ప్రభు వారు అలా మెట్లకి 12 మెట్లు పైకి వస్తుంటే ఎలా జరిగాడు? ఏమయ్యా వస్తున్నాడా అంటే వస్తున్నాడా లేదా ఎత్తుకొని వస్తున్నాడా? ఈ నెల రోజులు మనకన్నా సందేశం ఎక్కువ వస్తున్నాడా? మెట్లు లేదు, ఎవరైనా ఎత్తుకొని వస్తున్నాడంటే అయ్యా ఆయన సామాన్యుడు కాదు. హల్లెలూయా. ఆయన సామాన్యుడు కాదయ్యా. 39 దెబ్బలు తిన్న తర్వాత ఆ 12 మెట్లు ఎక్కువ వచ్చేస్తున్నాడయ్యా. మరో వ్యక్తి అయితే అక్కడే ఊపిరి వదిలేస్తారు. శరీరం అంతా దున్నబడింది. సిలువను మోసుకొని వెళుతూ ఉన్నారు. శరీరం అంతా భయంకరంగా హింసించబడుతుంది. యేసు ప్రభు అయిన ఎందుకు తెలుసా? వారిలో ఉన్న కక్షను బయటకు కక్కుతూ ఉన్నారు. ఎలా వస్తాడు? సమాధి దగ్గర చనిపోయిన తర్వాత కూడా సమాధి దగ్గర ఏం పెట్టారు? అయిపోయింది ఎలా వదిలేశారు? అప్పుడు కూడా వదలలేదు. సమాధి దగ్గర ఏముండాలి? కాపలా ఉన్నాడు. ఒకవేళేమో అన్నాడు కదా, చేస్తాడు కదా, లేదంటే వాళ్ళ శిష్యులు వచ్చి ఏ స్వార్థించో ఆ సమాధిని తప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో దాచేసి ఏ శుభ్రమని లేచేసారని చెప్పొచ్చేమో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరుని బ్రతికించిన తర్వాత ఇప్పుడు మరలా ఆ రోజు సాయంత్రాన యెరూషలేము జయప్రవేశం తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? బేతనీ ప్రాంతానికి వెళ్ళారు. ఆ రాత్రి కాల సమయంలో అక్కడ విశ్రమించి మరలా చూడండి. అప్పుడు 18వ వచనం చదవండి.
ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. ఒక ప్రశ్న నాకు నచ్చండి. మరి మాత్రం క్యారెక్టర్ ఏంటి? వాళ్ళు అంటే వాళ్ళ గురించి చాలా మెసేజ్లు ఉన్నాయి కదా. మరి మాత్రం యొక్క క్యారెక్టర్ ఏంటి? ఎవరు పాదాల దగ్గర కూర్చుంటారు, ఎవరి ఇంట్లో వంటలు చేస్తారు? యేసు ప్రభు వారి ఇంటికి వస్తే ఖాళీ కడుపును పంపించేటువంటి తల్లి లేని వాళ్ళు అమ్మా వాళ్ళు మామూలు మాట్లాడతారు. యేసు ప్రభు వారు రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఆ ఉదయాన్నే ఎక్కడ బయలుదేరుతూ ఉన్నారు? యెరూషలేము వెళ్తూ ఉంటే ప్రభు ఇంట్లో బియ్యం లేవు, పిండి లేదు, ఏమి లేదు, దేనికో ప్రభు దగ్గర వేసారు వాళ్ళు. యేసు ప్రభు వారికి ఏం చేసేవారట? ఒక ఆమె పాదాల దగ్గర కూర్చొని పరిచయం చేస్తూ ఉంటే మరొక ఆమె ఏం చేస్తూ ఉంది? యేసు ప్రభు వారికి ఏం కావాలి? యేసు ప్రభు వారికి ఏం కావాలో అందుకనే అమ్మా విస్తారమైన పనులేమి పెట్టుకోవద్దా కన్నా ఆమె ఏం చేస్తుంది? నేను ప్రభా నేను ఆతిథ్యం ఇచ్చేటువంటి చక్కటి గుణలక్షణాలు కలిగిన స్త్రీ. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఉంటారు అందరూ అవకాశం కాదు, కొంతమంది వచ్చారనుకోండి, ఏం చేస్తారు తెలుసు? వాళ్ళు ఇంకా గుమ్మం దగ్గర పాలు కట్టుకుంటారు. మీ ఆయన లేదంటే మీ పిల్లలు ఎవరైనా అదే బాగున్నావా అని పలకరించగానే అప్పుడు ఇంట్లో ఆటోమేటిక్గా ఒక రకమైన ఫైర్ వస్తుంది. ఏమంటే తెలుసా? ఈ మొక్క పెట్టుకుని వచ్చింది అని ఇంట్లో అంటే ఇంట్లో ఏం మాట్లాడుతుంది తెలుసా? ఏ మొహం పెట్టుకుని వచ్చిందో అసలు రావడానికి అసలు ఆవిడకి ఎలాగ సిగ్గులేదు, కనీసం ఇంట్లో చేసుకోవడానికి మనకైనా సిగ్గు ఉండాలి కదా అనేసి అమ్మను బాగున్నా అంటే ఆడబడి అలాగే నిలుస్తారు. భర్త యొక్క సహోదరిని ఏం వెళ్తారు? అమ్మ బాగున్నా, నీకోసం ఎదురు చూస్తున్నారంట. ఈవిడ అన్న మాట ఏంటి? లోపల నుంచి అన్న మాట కూడా వినగానే కాళ్ళు కడుక్కున్న ఆవిడ వదిన నేను ఏం వస్తాను అంటే మళ్ళా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే పని టైం అయిపోయింది కదా, తర్వాత ఎప్పుడైనా వస్తారని చెప్పేసి కాళ్ళు కూడా ఆరకుండా అటు నుంచి అంటే ఎక్కి వెళ్ళిపోయినటువంటి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వచ్చిన వారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అమ్మా లేకలేక వచ్చావు కదా మళ్ళీ అలా పంపిస్తే మీ అన్నీ నన్ను చెబుతాను కనుక నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పిస్తారు. చక్కగా అన్ని విధాల సౌకర్యం చేసి మరి అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది సమాజంలో అలాంటి వారు ఉంటారు. వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువుని ఆకలితో పంపించే వాళ్ళు పంపించారు. ఇప్పుడు యేసు ప్రభువుకి ఏమైందట? మార్గం మధ్యలోనే, అది కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కాదు. యేసు ప్రభువు మార్గం మధ్యలో చూడండి మాట చదువుతూ ఉంటే ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు మనతో మాట్లాడాలనేటువంటి ఉద్దేశం, మనకు తెలియచేయాలనుకున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే నీకెవరు మన గురించి యేసు ప్రభు వారు నిలబడి మనల్ని ప్రశ్నిస్తే నువ్వెవరు అనే ప్రశ్న మనకు వచ్చింది అనుకోండి, యేసు ప్రభు వారికి ఏం చెబుతాం? మన పేరు ఆయన అడగడం లేదు. కానీ ఇప్పుడు అంజూరు చెట్టు యొక్క గుణ లక్షణాలు ఏంటి? అంజూరు చెట్టు యొక్క తత్వం ఏమిటంటే అది సంవత్సరానికి అంటే సంవత్సరం ప్రారంభంలో గాలుపు వస్తుంది, పోత వస్తుంది, ఆ తర్వాత పింఛలు వస్తాయి, కాయలు ఆ పండ్లు అవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. అంజూరపు పండు ఒక చక్కటి ఆకారానికి రావడానికి మనం చూసింది అంజూరపు పని కాదు, ఇక్కడ కొన్ని ఉంటాయి అవి కాదు. యెరూషలేములో ఉన్న అంజూరపు చెట్టు చక్కగా ఒక రకమైనటువంటి ఆకారంలోకి రావడానికి 3 సంవత్సరాలు పడుతుందంట. ఒక రకమైన చెట్టు. మరొక చెట్టు సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. అంటే చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ చెట్టుకి ఏముండాలి? అంటే యేసు ప్రభువు ఉద్దేశం ఏంటంటే ఈరోజు విస్తారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, విస్తారంగా సహవాసం చేస్తూ ఉన్నాం, విస్తారంగా ప్రార్థనలో ఎప్పుడు ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు నా నిజ రక్షకుడండి, ఈ లోకంలో నేను ఆయన గురించి బ్రతుకుతాను, ఆయన గురించి చనిపోతాను అని అంటే నువ్వే చెట్టు? విస్తారంగా ఏమన్నా మనలో దేవుని గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు అంజూరపు చెట్టు యొక్క గుణ లక్షణాలు ఏంటంటే దేవుని కొరకు, దేవుని గురించి పక్కన పెడదాం, తన గురించి తను ఫలించాలి. తన లక్షణం ఏంటంటే చక్కగా ఆకులు వచ్చాయంటే నెక్స్ట్ ఏముండాలి అంటే నీవెవరు అని అంటే ఆ చెట్టు చెప్పాలి కదా, నేను అంజూరపు చెట్టుని. ఈరోజు మనల్ని అడిగారు అనుకోండి, నన్ను దేవుడు అడిగితే నువ్వు ఎవరై అంటే నా పేరు స్టీవెన్ పాల్. నీ పని ఏంటి? నెక్స్ట్ నేనేం చెప్పాలి? కూర్చొని తినేసండి శుభ్రంగా అడిగేదాకా పడుకోవడం, అదే నా పని. దేవుడు అది అప్పించాడు నాకు. తినడం మాత్రమే కాదు, శుభ్రంగా పడుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు నాకు అప్పగించిన పని ఒకటి ఉంది. ఆ పనిలో నేను నమ్మకస్తుడిగా లేకపోతే నమ్మకస్తుడిగా సేవకులకు మాత్రమే కాదు ఈ మాట, విశ్వాసులుగా దేవుడు మనకు అప్పగించినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో
అది పాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, ప్రార్థన కావచ్చు, లేదా భక్తి కావచ్చు, దేవుని సముఖంలో నువ్వేది చేసినా అంజూరపు చెట్టుతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. నీవెవరు అని అంటే చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంజూరపు చెట్టు అనే స్థానంలో అక్కడ మన పేరు పెట్టుకుంటే ఎవరు అని దేవుడు అడిగినప్పుడు ఖచ్చితంగా మన నోరు తెలిసి చెప్పాలి. అయ్యా నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు దేవుడికి చెప్పేటువంటి ధైర్యం మనకు కావాలి. కీర్తనకారుడు 100వ కీర్తన భాగం 3వ వచనంలో దావీదు భక్తుడైతే ఇలా అంటాడు. మనం ఎవరు ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి. 100వ కీర్తన భాగము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరు పుట్టించారు? ఆయనే మనలను. ఇప్పుడు అంజూరపు చెట్టుని పుట్టించింది ఎవరు? అంజూరపు చెట్టుని అంటే తనంతట తను పుట్టలేదు, లేదా మనంతట మనం ఈ లోకంలోకి వచ్చేయలేదు, లేదా మనకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికో, మనకు నచ్చిన భక్తి చేయడానికో, మనకు నచ్చిన సహవాసం చేయడానికి దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరెవరు అని అంటే ఆయన ఏం చేశారు? మనల్ని పుట్టించారు. ప్రతి ప్రణాళిక మన మీద దేవునికి చాలా స్పష్టంగా ఉంది. అందుకనే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యాకోబు నీవు నా సొత్తు అంటాడు. దేవుడు నీ ఇష్టానుసారంగా తిరగడానికి కాదు యాకోబు, నీకు నచ్చిన మార్గాన్ని వెళ్ళడానికి కాదు, లేదా నీకు నచ్చిన మార్గాన్ని వెళ్ళిపోవడానికి కాదు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవించుచున్నాడు, విమోచించి ఉన్నాను. నీవు మనం ఎవరి సొత్తు? అంజూరపు చెట్టు ఎవరి సొత్తు? ఇప్పుడు అంజూరపు చెట్టు స్థానంలో మన పేరు పెట్టుకుంటే ఇప్పుడు దేవుడు నీ ముందుకు వచ్చిన ఎవరు అని అంటే దేవుడు వచ్చే సమయానికి మనలో ఏముండాలి? ఎందుకని ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని విమోచించాడు. అంత మాత్రమే కాదు, డైరెక్ట్ గా ఇలా ముఖం మీద నిలబెట్టాడు, నువ్వు నా సొత్తు, నా సొత్తు. కట్టుకున్న భార్యతో చెప్తాము, ఇదిగో ఇంకొకసారి గుమ్మం దాడితే ఇదే నీకు నాకు. ఏ రోజు అండి? మొదటి రోజు, చివరి రోజు. చివరి రోజు. ఇగో ఇంక నా మాట మీద నువ్వు నిలబడలేదంటే ఇదే నీకు నాకు చివరి రోజు అంటే. ఎందుకని? అయ్యగారి పిల్లలు ప్రమాణం చేశాడు అంటే నీవు చచ్చేదాకా నీతోనే ఉంటానమ్మా అని ప్రమాణం చేసి ఇప్పుడు అన్నదారులు వస్తుంటే ఏమంటారు తెలుసా? ఏమంటే మీ పద్ధతి బాగోలేదండి, లేదంటే అమ్మ నీ పద్ధతి బాగోలేదు, ఇదిగో ఉంటే నువ్వేనా ఉండాలి, లేదంటే ఎందుకు ఇలా చేయలేదు అంటే. ఇప్పుడు అంజూరపు చెట్టుకి జరిగిన దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దాని ప్లేస్ లో మనం ఉండి మనలో మనం ప్రశ్నించుకో. దేవుడు నువ్వెవరు అని అంటే నా పేరు స్టీవెన్ బాగానే ఉంది, అయితే నీ పని ఏంటయ్యా అని అంటే ఖచ్చితంగా చెప్పాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము, మీ దేహము దేవుని వలన మీరు మీ సొత్తు కాదు. ఏం పెట్టుకున్నామండి? ఎంత చాలా మంది అంటారు, మా ఆయన దగ్గర నాకు అసలు విలువ లేదు, ఇంట్లో మా పిల్లల దగ్గర విలువ లేదు. అమ్మా జాగ్రత్తగా వెళ్దాం. ఈ మాట మాట్లాడితే చిన్నగా ఏదైనా లోటు వచ్చింది అనుకోండి, పిల్లలకి చక్కగా ఏదైనా కొనుక్కొచ్చి పొరపాటు నువ్వు అడిగిన దాంట్లో ఏదైనా తప్పు వచ్చింది అనుకోండి, అంతే నేను ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు. నాకు ఇంట్లో ఎలా చూస్తున్నారు? ఓ పని మనిషి కన్నా ఘోరమే, పండుగ ఆవిడకని సేలాడతారు, నన్ను అంతకంటే హీనంగా చూస్తున్నారు. నాకేమి లేదు, విలువ లేదు. ఒకవేళ విలువ లేదంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో లేదని అర్థం. యేసు ప్రభువు అంటారు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడట. 100 రూపాయలు చేరుకో, లేదా 1000 రూపాయలు చేరుకో, 10,000 చేరుకో మనము అమ్ముడుపోతే యేసు ప్రభు వారిని 30 వెండి నాణేలకు అమ్మేసిన యోధాతో సమానం. దేవుడు అంటాడు నువ్వు విలువ పెట్టి నువ్వు నా సొత్తు అంటే నీవు దేవుని సొత్తు కాకపోతే సాతానుగాడు నువ్వు అంటాడు నువ్వు నా సొత్తు వచ్చాయి అంటాడు. సాతానుగాడు వినియోగించుకుంటాడు. అందుకని నువ్వు ఎవరు అని అంటే ఈ మాటలన్నిటికీ మరి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరొక మాట ఉంది. పేతురు అంటాడు ఆయనే స్వయముగా మనల్ని ఏం చేసుకున్నాడట? తయారు చేసుకున్నాడట. అయితే ఆశ్చర్యకరమైన తన దేవుని సొత్తుగా ఉన్నమాట. చూడండి, దేవుడు మనల్ని ఏ పక్కలాగో అంటే లోకంలో జంతువులు బలహీన అంటే హీనమైనది కాదు. నిన్ను ఒకవేళ దేవుడు అలా తయారు చేయాలనుకుంటే నీ గురించి తన ప్రాణం పెట్టేవాడు కాదు. నీవు దేవుడికి చాలా విలువ కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన అంటాడు నీవు నా సొత్తు. అంటే ఇప్పుడు నా సొత్తు కనుక
ఏమవుతుంది ఆయనకి? ఏమి ఫలాలు? దాహం ఉంది, ఆకలి ఉంది, యేసుప్రభువులో కోపం కూడా ఉంది. అది కూడా నేను చూపిస్తాను. యేసుప్రభు వచ్చి, ఏమమ్మా నేను ఇచ్చిన తలాంతులు లేవు. యేసుప్రభు మన నుంచి తలాంతులు ఆశిస్తూ ఉన్నారు. అంటే ఆయన మనకు తలాంతులు ఇస్తూ ఉన్నాడు, మన నుంచి ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, మనం ఏముండాలి? ఫలించాలి. ఆయన ఏమిస్తాడట? తలాంతులు ఇస్తాడు. కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ రోజు పాడారు అనుకోండి పాట, ఆ రోజు మురిసిపోయి ఇంకా రాత్రి నిద్ర రాదు, పగల నిద్ర 6 రోజుల పాటు అదే పాట విని 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 అరిగిపోయి టేప్ రికార్డులో పెట్టుకొని మళ్ళీ ఇంకో వారం పోయిన దానికి ఏమన్నా తెలుసా? పాట పాడవా అంటే సిగ్గేసా? దేవుడు అంటాడు, సిగ్గుపడ్డప్పుడు నీకు ఎందుకు అవ్వ తలాంతు? పాట పాడని సిగ్గుపడుతున్నావు. దేవుడు ఇచ్చాడు తలాంతు. మనం ఏదో ఎక్కడికో కచేరీకిలో లేదంటే సంగీత క్లాస్కి నేర్చుకోలేదు. ఏ గాథావసరం దేవుడు ఇచ్చాడు. ఆ స్వరాన్ని ఏం చేయాలి? దేవుని కొరకే ఉపయోగించాలి. అడ్డమైనటువంటి ఈ లోకంలో అనేక పాటలు పాడడానికి వినియోగించేవారు. ఒక రోజు ఖచ్చితంగా ఒత్తిడిగా దేవుడు తీసిస్తే ఆలోచించండి. దేవుడు ఇచ్చినటువంటి స్వరాన్ని దేవుడి కొరకే వాడాలి. ఇప్పుడు దేవుడు అంటాడు, నీకు ఉపయోగం లేనప్పుడు, మనకు తెలుసు కదా తలాంతుల విషయంలో దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు ఉపయోగించుకోలేనప్పుడు ఎందుకు? ఉపయోగించుకోవడానికి ఇస్తానని చెప్పి తీసి ఆ ఒక్కటి కూడా దేవుడు ఇచ్చిన తలాంతులు జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇచ్చిన తలాంతులు ఉపయోగిస్తున్నారు. ఒక రోజు వస్తాడు, మార్గం మధ్యలోనే మనం అనుకుంటాం, ఎవరిని ఇంకా చాలా రోజులు ఉందండి రాకుండా దొంగ వచ్చినట్టు వస్తాడంటే కదా, అంటే లోకంలో భూకంపాలు వస్తాయి, కొరకు వస్తుంది, ఇంకా అవేవో వస్తాయంటే కదా. వాక్యంలో ఉందండి పాస్టర్ గారండి, బుద్ధి లేకుండా మాట్లాడుతారంటే ఇంకా చాలా రోజులు ఉందంటే ఆయన కడవరకు రాడు, మార్గం మధ్యలో వచ్చి మా క్లాస్ ఏ ఫలాలు అన్నాడు అనుకోండి. పాస్టర్ గారు పీరులో పెట్టానండి, ఒక నెల రోజు టైం ఏంటంటే నేను ప్రాక్టీస్ అయిపోతానంటే అక్షరం చెట్టుకి వచ్చే మార్గం మధ్యలో వచ్చి ఆయనకి ఏమి ఇస్తాడు? ఒకవేళ మన పరిస్థితి దేవుని కనుదృష్టిలో ఉన్నట్లయితే ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు మనకి ఏదైనా తప్పు చేశాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తెగలు వేశారు. చాలా ఇక్కడ చూడండి, మనం ఎలా ఉన్నాం? ఒకప్పుడు పౌలు అంటాడు, మీరు దూరస్తులయ్యా అని కనీసం ఆయన వైపు చూడడానికి అర్హత లేదు. ప్రభువా నేను పాపని ప్రభు అంటే నిజంగా పాపే. ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాడు కనుక ఇప్పుడు పాపపు అంచుల్లో ఉన్న మనం, మరణానికి దగ్గరగా ఉన్న మనము, ఆయన అంటాడు మీరు సమీపస్తులుగా దగ్గరికి తీసుకుని వచ్చి, రా కుమారుడు రా కుమార్తె, నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెడుతూ ఉన్నాను, నా ప్రాణం నుంచి నేను కొనుక్కున్నా, రక్తాన్ని నుంచి నేను కొనుక్కున్నానంటే ఇంకొకసారి మళ్ళీ కొనండి, ఇంకోసారి మళ్ళీ కొనండి, ఎన్నిసార్లు కొనా? ఆయనట బాగా త్రవ్వి రాళ్ళేది శ్రేష్టమైన ద్రాక్ష తీగలు తీశాడు. ఇక ఎవరు అని అంటే ఇక్కడ నేను చూపించినటువంటి రెఫరెన్స్ లో ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. శ్రేష్టమైన ద్రాక్ష తీగ, శ్రేష్టమైనటువంటి అంజూరపు చెట్లు, శ్రేష్టమైనటువంటి ఒలీవ చెట్లు. దేవుడు మనల్ని ఎందుకు చెట్లతో పోలుస్తున్నాడు అంటే ఆయన ఇష్టమైనటువంటి జనాంగముల దేవుడు ఈ 3 రకాల తోటలతో పోలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట మనము నువ్వెవరు అనే మాట. రెండవది దాని గతి ఇదే. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం చేసిన దానికంటే మరి దానికి నేను చేయగలను కనిపెట్టినప్పుడు. ఇప్పుడు అంజూరపు చెట్టును చూసి దేవుడు కోపడ్డానికి గల కారణం ఏంటంటే అంజూరపు చెట్టు స్థానంలో మనం నిలబడ్డాము. ఈరోజు మన ముందుకి దేవుడు చదువుతున్నాడు, ఏమమ్మా ఫలాలు ఏమి, నేను ఈ లోకంలోనికి నేను ఏ ఉద్దేశంతో పంపించాను, నిన్ను ఎలా బ్రతకమని చెప్పాను. ఏదైనా మనములో ఉన్నప్పుడు లేదా దేవుడిని తయారు చేసినప్పుడు తన సమస్తాలతో దాని స్వారూప్యంలో సృజించుకున్నప్పుడు ఎలా ఉన్నావు? మరి ఇప్పుడు నీ జీవితంలో ఏం ఫలాలు అని అంటే అంజూరపు చెట్టు వలె శాపానికి గురయ్యే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆ చెట్టు ప్లేస్ లో మనం ఉండి దేవుని ఉగ్రతకు పాత్రుడు కాకూడదు. నేను ఇంతకంటే మీకు ఏం చేయగలను, కాబట్టి నా సన్నిధిని నిలిచే హక్కుని అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి అంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనం.
ఎలాగైపోతుందండి? నాది అని చాటబడిన దేవుని మందిరము మన దృష్టి ఏమైపోయిందట? దొంగల గుహ. దొంగల గుహ అంటే ఏంటి? మనకు తెలిసిన అర్థం ఏంటంటే ఆ రోజు ఎరుసలేం దేవాలయంలో పావురెళ్ళు అమ్మారండి, గొప్పలు అమ్మారండి, ఆయన అవి ఏవే వ్యాపారం చేశారు కదండి, అంటే రోగులు మార్చడం కదండి, అదే కదండి దొంగల గుహ. అదేనా దొంగల గుహ? అదే ఇరిమియా ప్రవక్త మరొక చోట అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే దాన్ని గ్రహింపగలిగిన వాడు అంటే నీ పక్కనే ఉన్న నీ సహోదరుడు కానీ, నీ కట్టుకున్న భార్య భర్తలు కానీ, లేదంటే నీ తోబుట్టువులు కానీ, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా గుర్తించలేరట. ఒక మనిషి తన హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నాడో తెలియదు, కానీ దేవుడు గ్రహించగలడు. అంటే ఆ దొంగల గుహ. ఇప్పుడు దొంగడు వచ్చినప్పుడు ఎలా తెలియదో కానీ దేవుడికి తెలుసు. మనం అనుకుంటా నేను ఎంజాయ్ చేసింది ఏమి తెలియదండి, ఎవరికి తెలియదు అనుకో, కానీ దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడి మందిరంలో ఎలాంటి ఆలోచన విధానాలతో ఉంటాం, దేవుని కొరకు జీవించేటువంటి జీవితం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, ఒక నెపోలియన్ చక్రవర్తి, మీకు తెలుసు, ప్రపంచాన్ని మరి పరిపాలించినటువంటి గ్రీక్ సామ్రాజ్యాన్ని ఆ కాలంలో ఉన్నటువంటి నెపోలియన్ చక్రవర్తి ఒక సైనికుడిని పట్టుకొని వచ్చాడట. ఆ దేశం మీదకి, అంటే ఒక మార్గ మధ్యలో దొరికాడు. వేరే దేశం సైనికుని తీసుకొని వచ్చి అందరూ అన్నారంటారు, అబ్బాయి నువ్వు దొరికిపోయావు కనుక ఇక నువ్వు ఇక్కడి నుంచి ఏ సైన్యంలో ఉండాలి? నెపోలియన్ రాజు సైన్యంలోనే ఉండాలి. ఈ రాజ్యం వాడివే తప్ప నువ్వు ఆ రాజ్యానికి చెందినవాడు కాదు. ఇక్కడి నుంచి నువ్వు మా బానిసివి. లేదనుకో, ఇక్కడి నుంచి నెపోలియన్ చక్రవర్తికి నేను భటుడుగా పనిచేస్తానని నువ్వు ఒక నిర్ణయానికి రా అంటే, నేను అలా చేయలేను, రాజుకి నేను మోసం చేయలేను. నిజంగా చేయలేవా? సరే చూద్దాం ఈసారి ఎలా చేస్తామని నెపోలియన్ చక్రవర్తి ఉన్న సైనికులందరికీ కూడా పచ్చబొట్లు పొడిసేవారట. ఎన్ అంటే నెపోలియన్, అతను కూడా చేతి మీద ఎన్నను పొడిపించి, చూసారు ఎక్కడి నుంచి నువ్వు నెపోలియన్ చక్రవర్తిలో ఆ సైన్యంలో ఉన్నటువంటి సైనికుడు కనుక ఎక్కడి నుంచి నీ రాజ్యానికి నువ్వు వెళ్ళకూడదు అనగానే ఆ పక్కన వాళ్ళు గొడవ తీసుకుని వెంటనే చేతి దాన్ని తీసుకున్నాడట. నేను సామాన్యంగా చేస్తాను కానీ నెపోలియన్ చక్రవర్తికి సైనికుడికి నేను. అంటే మన హృదయం మనల్ని మోసం చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఈరోజు అపవాదిగాడు అంటాడు మనకి ఏది అవసరమో అది అపవాదిగాడు అందించినట్లుగానే మన దగ్గరే ఉంటాడు. అపవాదిగాడు దేవుడు ఎలా కార్యాలు చేయగలడు, అపవాదిగాడు కూడా కొన్ని కార్యాలను చూపించగలడు, కానీ కంప్లీట్ గా దేవుడితో సమానంగా వాడు ఉండలేడు. ఒకవేళ మనం ఆ అపోహకు మనం ఎప్పుడైతే లోబడిపోతామో, అబ్బాయి యేసు ప్రభువు దగ్గర ఏముందండి, అతమానం చేసుకుని ఏ పొందుకుంటాం, ఈడేదో బాగుంది కదా, అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తల్లి పెట్టుకుని ఇంటికాడ కూర్చుంటాం. ప్రార్థన మంత్రం అయినప్పటికీ కడుపు నొప్పి వచ్చింది, వెలిసి వచ్చింది అంటాం. ఎప్పుడు కరెక్ట్ గా ప్రార్థనకు అందరూ బయట వెళ్తుంటే అప్పుడు మన కడుపు నొప్పి వచ్చేస్తుంది. వచ్చేస్తే అందరూ ప్రార్థనకు వెళ్తూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది, ఇది రోడ్డు మాట్లాడుకుంటే బాగుంటుంది, నేను మాట్లాడేసి వస్తానంటాం. ఈలోగా చర్చ అయిపోతే అటు నుంచి వచ్చి బైబిల్ అని పెట్టేసి చర్చకి రాలంటే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మనకి అవ్వలేదు. నువ్వే ఎవరికి బట్టుగా ఉన్నావు, లేదా ఎవరికి బాధ్యత అయిపోతున్నావు అంటే అపవాదిగా ఆక్యుపై చేసుకుంటూ ఉన్నాడు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. నీ హృదయం ఎలా మారిపోతూ ఉంది, ఇటు మనుషుల దగ్గర అబద్ధాలు ఆడుతున్నావు, అటు దేవుడి సన్నిధికి కూడా దూరం అయిపోతుంది. కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, చదవస్తారు కదా, అంటాడు మరి మనము మన దేహము ఏమైందట? దేవుని మందిరం ఏమంట? దేవుని మందిరము. మరి మన దేహం, మన హృదయము దేవుని మందిరం, మన దేహము దేవుని మందిరం అయినప్పుడు మనం దేవుని మందిరానికి రాకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా ఎక్కడ ఉంటాం తెలుసండి? మనం ఉండే ప్రదేశాలు బట్టి ఉంటుంది. కనుక ఇక్కడ ఇరిమియా భక్తుడు అంటాడు, యేసు ప్రభువును కోపపడడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. వచ్చాడు ఆయన దుఃఖపడ్డాడట. ఈరోజు దేవాలయం చూసి యేసు ప్రభువు దుఃఖపడ్డాడని మనం మాట్లాడుకుంటాం తప్ప, ఆ దేవాలయంలో పోల్చబడినప్పుడు మన జీవితాలు చూసి యేసు ప్రభువు దుఃఖపడ్డారు అని అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది అవమానం. ఎందుకంటే మన కొరకు ప్రారంభించినాడు, మన కొరకు తన జీవితాన్ని కలవసిలో పెట్టేశాడు. మన కొరకు ఆయన యుక్త వయస్సులో, వృద్ధాప్యంలోగా మనం అడగకుండానే మన కొరకు తన ప్రాణం ఇచ్చేసి వెలబెట్టి, అయ్యా నా కుమార్తెని ఏమనొద్దు, తనకి ఏ పాపం పుట్టి తెలియదయ్యా, తన ఏ పాపం చేయలేదని తన రక్తాన్ని తీసుకుని వచ్చి నీకు బదులుగా అనిపించేసాడు. మనకు తెలుసు, ఇసాకుని అబ్రహాము ఒకవైపు నుంచి మోరే పర్వతం ఎక్కుతూ ఉన్నారు, మరొక వైపు నుంచి పొట్టేలు ఎక్కుతూ ఉంటాయి. దేవుడి ఉద్దేశాలు ఎలా ఉంటాయి? వీళ్ళిరువురు ఎక్కుతుంటే ఆ చివరికి వచ్చిన అబ్రహాముకి తెలియదు. ఈ రోజు మనం అనుకుంటాము మా జీవితంలో ఏం జరగలేదంటే ఆ చివరికి వెళ్ళే వరకు అనుకుంటాం జరుగుతుందో జరగదంటే అలాంటి ఉద్దేశం నిజంగా జరగదు. అబ్రహాం ఏమన్నాడు? ఇక్కడ ఉన్నాండి, ఇప్పుడు వచ్చేస్తాం. అబ్రహాము చూశాడు పొట్టేలు. ఎప్పుడు చూశాడు? లాస్ట్ లో చూశాడు. దేవుడు చెప్తే కానీ చూడలేదు. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చేసే కార్యం ఒకవైపు నుంచి వస్తూ ఉంది, అపవాది కూడా మరోవైపు నుంచి మనల్ని
భ్రమ పెడుతూ ఉంటాడు. దేవునికి దగ్గర అవ్వకూడదు అంటే నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా నిలబడతావో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చెడేస్తాడు. సర్లే అక్కడ సంకల్పడిపోతాము, కానీ దేవునికి నష్టం కాదు. ఎవరు నష్టపోయారు? అంజూరపు చెట్టు దేవుడు వచ్చే సమయానికి, ఫలించవలసినటువంటి సందర్భానికి ఆ సమయానికి ఫలించకుండా ఉండడం ద్వారా శిష్యుల తర్వాత మాట్లాడుకుంటూ ఉన్నారు. కింద వచనం చదివితే శిష్యులు అంటారు, 19వ వచనంలో 20వ వచనంలో అంటారు, అవి ఇదేంటి అప్పుడే చచ్చిపోయిందా అని శిష్యులు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయంలో 20వ వచనం చదవడం. శిష్యులను చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని. యేసు ప్రభువుకు వచ్చినటువంటి ఇలాంటి ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. యేసు ప్రభువు అలా సముద్రం మీద నుంచి వచ్చి గద్దించగానే ఏమన్నారు? ఈయన ఎవరు? గాలిని సముద్రాన్ని గద్దిస్తున్నాడు, ఈయన ఎవరు అంటే అలాంటి ఆశ్చర్యాత్మకంతో కూడినటువంటి పదాలు వారి జీవితంలో చాలా ఉన్నాయి. అంతమాత్రమే యేసు ప్రభువుని అలా వెనువంటే వెనక్కి తిరిగినటువంటి శిష్యులు చనిపోయినటువంటి వ్యక్తిని వెంటనే లేపగానే అందుకని శాస్త్రుల పరిసరాలు చేస్తున్నారు. ఏ అధికారం చేస్తున్నావయ్యా అని అంటే, ఏ అధికారం ఏంటి? నా పని. ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. మరి మన పని ఏం చేయాలి? దేవుడు తలాంతులు ఇవ్వడం అయితే ఇచ్చేశాడు. మనకి ఇచ్చేటువంటి అధారిని దేవుడు ఇచ్చాడు. శిష్యులతో ఒక మాట అంటే యేసు ప్రభువు, మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 21, 22, 23 వచనాల వరకు చదివితే యేసు ప్రభువు అంటారు, మీరు నమ్మితే, మీరు అడిగితే, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుతున్నామని చెప్పండి అయ్యా, అలాగైతే మీ జీవితంలో కార్యాలు పొందుకుంటుందని యేసు ప్రభువు స్వయంగా చెబుతున్నారు. మనం ఏం చేస్తాం తెలుసా? సగం అనుభవం, సగం విశ్వాసం. అందుకనే మన బ్రతుకుల కార్యాలు చేయడానికి దేవుడు ఆలోచిస్తాం. అందుకని పిల్లలు జ్ఞాపకం చేస్తాం. అంజూరపు చెట్టు స్థానంలో ఉంటారు నీవు. కానీ మన జీవితాలు ఎలా ఉండాలని అంటే దేవుడు అంటాడు ఇక్కడ, మరి సమయం లేదు కనుక ఒక మాట నేను మీకు పరిచయం చేస్తున్నా. ఈ మాట గలతీయులకు రాసిన పత్రిక, అక్కడ కొన్ని ఫలాల గురించి మరి పౌలు ద్వారా మాట్లాడుతూ 5వ అధ్యాయం 22వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, ఇవన్నీ దేవుడు ఏం చేసి అన్ని చేయి కోరుకుంటూ ఉన్నాడు. అంజూరపు చెట్టు నుంచి ఏం కోరుకున్నాడు? దేవుడు ఫలాలు కోరుకున్నాడు. అంజూరపు చెట్టుకి మనకు తెలుసుకునే లేఖన భాగాల్లో వర్షము పడకపోయినా ఆయన ఆకాశపు మంచు ద్వారా ఏం తడుపుతున్నాడు? ఆ చెట్లను తడుపుతూ ఉన్నాడు. తనకు కావలసిన జీవవాయువు ఇస్తూ ఉన్నాడు, తనకు కావలసినటువంటి సంరక్షణ ఇస్తూ ఉన్నాడు, తనకు కావలసినటువంటి ఎదుగుదల ఇస్తూ ఉన్నాడు. మరి ఫలించడానికి సకల సమృద్ధిని ఈరోజు మనకు కూడా దేవుడు మనం అడగే ప్రభా ఇప్పుడు గాలి వేసుకున్నాను, ప్రభా ఇప్పుడు గాలి ఆపేస్తాను, ప్రభా ఇప్పుడు నేను తింటాను, ఇప్పుడు తిన్న ప్రభా అయ్యి ఇప్పుడు పడుకుంటాను ప్రభా. ఏ రోజు అన్ని విషయాలు దేవుడికి చెప్తారండి. అన్ని విషయాలు అది దేవుడికి చెప్పి పిలుస్తున్నావా? చెప్తారా? ఎంతమంది చెప్తారు? దేవుడికి ఒక్కసారి అది ఆటోమేటిక్ సరిపోతుంది. అంటే అన్ని క్రియేట్ చేసింది ఎవరు? అన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఒక రోజు వచ్చిన తర్వాత నీకు ఇచ్చిన అన్ని ఇచ్చిన తర్వాత అన్ని సర్వసమృద్ధిని ఇచ్చాను కదా అమ్మా, ఇది ఫలించావా, రక్షణ ఇచ్చాను, అన్ని బాగుంటాయి, ప్రార్థన సహవాసములు, మంచి సంఘాన్ని ఇచ్చాను, చక్కని సహవాసాన్ని ఇచ్చాను, ఈ నెల రోజులు దేవుడికి నన్ను ఆరాధించడానికి మరి చక్కని సమయం అనుగ్రహించాను, సర్వసమృద్ధిని ఇచ్చాను, దోమల బాధ లేదు, వర్షం బాధ లేదు, ఆ తర్వాత శత్రువుల బాధ లేదు, ప్రార్థన చేస్తే శత్రువులు వచ్చి అంటే తన దగ్గరికి కనబెడతారేమనుకున్న భయం లేదు. ఎంత గట్టిగా కావాలంటే అంత గట్టిగా ఆరాధించుకున్నటువంటి శక్తిని దేవుడు అవకాశాన్ని కల్పిస్తే అలా ఉండిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. దేనికి వస్తున్నాం అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అమ్మా ఏంటి అసలు నా గురించి ఏం ఫలించావంటే ఇంకొక అవకాశం ఉంది ప్రభా, తర్వాత ఫలిస్తానంటే ఒక ఆయన అడిగాడు, ఫలించాడా ఇప్పటికైనా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం కనుక కీర్తనకారుడు అంటాడు, 1వ కీర్తన చదవసలేదు అని అంటాడు, అయ్యా ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె నిత్యము ప్రవహించేటువంటి దేవుని వాక్యం, ఆయన జీవపు వాక్కులు ఆ ప్రవాహముల మధ్యలో ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రం ఫలిస్తారు. అలా కాకుండా ప్రభావ ఎప్పుడో ఒకసారి, ఆ తర్వాత పౌర్ణానికి ఒకసారి, నాకు నచ్చినప్పుడు ఒకసారి, కూర్చున్నప్పుడు ఒకసారి, నిల్చున్నప్పుడు ఒకసారి, ఎప్పుడో వీలైతే అన్ని భక్తి ఉండొచ్చు. అలాంటి భక్తిని
అంజూరపు చెట్టుతో పోలుస్తుంది. దేవుడు వచ్చే సమయానికి ఏముండవు, ఆకులు తప్ప ఏముండవు, ఫలాలు లేనటువంటి జీవితాలు మనకు కలిగి ఉండకూడదు. అందుకని అంటాడు లోకసువార్తలు అంటాడు, ఇప్పుడే చెట్లు వేరన గొడ్డలు ఉంది. ఇప్పుడు ఉంది, కాకపోతే ఏ రోజు మనతో చెబుతాడో తెలియదు కనుక అంజూరపు చెట్టు గురించి జ్ఞాపకం చేస్తున్న దేవుడు మనల్ని వదిలేస్తాడని మాత్రం అనుకోకండి. మనల్ని వదిలేసి ఎక్స్క్యూజ్ చేస్తాడు, పర్వాలేదులే నీకోసం నేను ప్రాణం పెడతాను, ఎన్నిసార్లైనా పర్వాలేదు, ఎన్నిసార్లు సిలువ ఎక్కేస్తాను అనే దేవుడు కాదు. ఒక రోజు రాబోతుంది, ఖచ్చితంగా ఆయన ప్రశ్నిస్తాడు. ఏమిటి యేసుప్రభువు వారు శాస్త్రుల పరిశీలన విషయంలో ఎన్నిసార్లు కోపడ్డారు? దేవాలయానికి వెళ్ళినప్పుడు వారి పరిశుద్ధమైనటువంటి జీవితం లేదు, వారి ప్రవర్తన బాగోలేదు, వారి భక్తి జీవితం బాగోలేదు, దేవుని మందిరంలో వారి యొక్క ప్రవర్తన అంతా చాలా చెల్లాచెల్లిగా ఉంది. యేసుప్రభువు వారు ఏం పర్వాలేదు, కొన్ని మెల్లి తల బయటికి వెళ్ళిపోండి, కొంచెం ప్రార్థన చేసుకుంటారు అన్నారు, బతిమలాడారా? కొరడా తీసుకుంటారు. మరొక సందర్భంలో యేసుప్రభువు అంటారు, ఏమయ్యా ఎంతకాలం మీరు చెప్పాలి, సొమ్మె కొట్టుకు సమాధులు రారా అన్నారా? అయ్యో ఆలోచించండి, ఇప్పుడే పాపక్షేమం అలా బతిమలాడారా? గర్తించలేదు. మూర్ఖతనం వారిగా అంటే దేవుడు చాలా ఆయన కోపడినటువంటి సందర్భాలు మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆయాసకరమైన మార్గం ఏదైతే ఉందో ఆ సందర్భంలో కోపడుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, అంజూరపు చెట్లు ఊరికి ఆయన శపించలేదు. అంజూరపు చెట్టు స్థానంలో మనం ఉన్నాం. మన పేరు పెట్టుకుని మనం దేవుడి మీద నిలబడి మనం ప్రశ్నించుకుంటాం, నేను ఎవరిని అయ్యా, నేను ఎవరినో నాకు తెలుసు, నువ్వు నన్ను ఎందుకు పంపించావో తెలుసు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, నన్ను ఈ రూపంలో ఇంత అద్భుతంగా తయారు చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఆధిక్యతలని నాకు తెలుసు. అయితే నేను నీ కొరకు ఫలిస్తున్నాను, శ్రేష్టమైన ద్రాక్ష ఫలిస్తున్నాను, కాదు ద్రాక్ష ఫలిస్తున్నాను. మనం దేవుని యొక్క ఆలోచన విధానాలు ఒకరి ఒక మార్చుకొని దేవునికి ఆయాసకరమైన మార్గంలో ప్రయాణిస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అందరి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో అడుగుతాం, అయ్యా నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనాలు అయ్యా, ఇదిగో మీ సన్నిధానంలో ఈ రీతిగా ప్రభా మమ్మల్ని నాయన మీరు నడిపించినటువంటి విధానంలో పట్టుకొస్తాం. ఆశ్చర్యకరుడా దేవా, తండ్రి అంజూరపు చెట్టు విషయంలో ప్రభా అయ్యా, తండ్రి మీరు ఏ విషయంలో కూడా వెనకచ్చి వేసి దేవుడు కాదు అయ్యా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభా అయ్యా మిమ్మల్ని ప్రవేశించలేదు, మిమ్మల్ని చూడలేదు ప్రభా. ఇప్పుడు మీరు పరిశుద్ధత కలిగి లేవు, ఫలాలు మా జీవితంలో లేవేమో, తలాంతులు అయితే కలిగి ఉన్నాం ప్రభా అయ్యా. తలాంతుల విషయంలో ఒక రోజు మీరు మమ్మల్ని లెక్కడిపోతూ ఉన్నాం అయ్యా. ఫలాలు లేని మేము నరకబడి నిత్య నరకాగ్నిలో వేయబడతాం. అలా మేము ఉండకూడదు. మీ కొరకు మా కొరకు మీరు ఎంతో చేశారు ప్రభా. మీ ప్రాణం అంతని కల్వరి శిలువలో ప్రభు పెట్టేశారు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కుటుంబ సభ్యులందరినీ యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను.